గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్ ఛానల్. సెప్టెంబర్ 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి. హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం సమయంలో ఆయన ఎనలేని సేవలు అందించారు. తెలుగు మూలాలతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. 12 ఏళ్ళు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. దీంతో చదివించేందుకు మామయ్య రామయ్య బెంగళూరు తీసుకెళ్లారు. విశ్వేశ్వరయ్య గారు సొంతంగా ట్యూషన్లు చెప్పేవారు. అదేవిధంగా బెంగళూరులో హై స్కూల్ విద్య, మద్రాస్ వర్సిటీ నుంచి 1881లో డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగానికి 1908లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. హైదరాబాద్ను వరదలు ముంచెత్తడంతో నాటి నిజాం ఆహ్వానం మేరకు 1909లో నగరానికి మొదటిసారిగా వచ్చిన ఆయన హైదరాబాద్ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని నియంత్రించడానికి ప్రధానంగా మూసీ, ఈసీ నదులపై 2 భారీ జలాశయాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు 3.9 టీఎంసీల సామర్థ్యంతో ఉస్మాన్ సాగర్ నిర్మాణాన్ని 1912లో ప్రారంభించి 1920లో పూర్తి చేశారు. 2.9 టీఎంసీలతో హిమాయత్ సాగర్ నిర్మాణాన్ని 1920లో ప్రారంభించి 1927లో పూర్తి చేశారు. 1909 నుంచి 1930 వరకు 6 విడతలుగా హైదరాబాద్కు వచ్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వరదల నివారణతో పాటు పటిష్టమైన మురుగునీటి వ్యవస్థకు ప్రణాళికను రూపొందించారు. ఆయన సేవలకు భారత ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారం బ్రిటిష్ నైట్హుడ్ను అందించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.